హలో మూవీ లవర్స్, మళ్ళీ ఓజీ ట్రైలర్ని పోస్ట్పోన్ చేశారుగా. ఈగర్లీ నిన్న నైట్ నుంచి జనాలు అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందో చూద్దామని. అంటే వాళ్ళతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను, అంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చూద్దామని. ట్రైలర్ టైం వచ్చేసి 10:08 AM అని పెట్టారు, బట్ 10:08 AMకి మాత్రం ట్రైలర్ రాలేదు భయ్య. చాలా డిసప్పాయింట్ అయ్యాను. మరి ఈవినింగ్ ఈవెంట్ ఉంది, ఈవెంట్లో రివీల్ చేస్తారనుకుంటా మేబీ. అండ్ డైరెక్టర్ సుజిత్ గారు, మన ప్రొడ్యూసర్ దానయ్య గారు అసలు ఏం ప్లాన్ చేశారు సార్ మీరు? ఆ సినిమా మీద హైప్తోనే మేము పోయేలా ఉన్నాం. ట్రైలర్ రాలేదని అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. ఈ సినిమా కోసం కొన్ని కొత్త విషయాలు డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. దే కాల్ హిమ్ ఓజీ అని అసలు ఎందుకు పిలుస్తారు, దీని గురించి తెలుసుకోవాలంటే జపాన్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం తెలుసుకోవాలి. అప్పట్లో 2వ ప్రపంచ యుద్ధం అణుబాంబు దాడి జరిగిన టైంలో జపాన్లో వచ్చిన కొన్ని క్రైసిస్ వల్ల అక్కడ విధ్వంసకరమైన కొన్ని శక్తులు పుట్టాయి. అది యాకుజా అనే ఒక నటోరియస్ క్రిమినల్ గ్రూప్ గురించి మనం తెలుసుకోవాలి. ఆ గ్రూప్లో చేరాలంటే చాలా క్రూరమైన పరీక్షలు ఉంటాయి. అలాంటి గ్రూప్కి మన హీరో పవన్ కళ్యాణ్ గారు ఎలా లీడర్ అయ్యాడు అనేది సస్పెన్స్. యాకుజా అనే గ్రూప్ గురించి మనం తెలుసుకోవాలంటే వాళ్ళకి ప్రత్యేకమైన ఒక జాపనీస్ టాటూ ఉంది. అదే మన పవన్ అన్న చేతి మీద కనిపిస్తుంది ఇప్పటి వరకు వచ్చిన టీజర్లో కానీ గ్లిమ్స్లో కానీ. అది ఎలా అంటే సలార్లో ప్రభాస్ అన్న శౌర్యాంగ టాటూ ఇక్కడ ఎలా అయితే ఉంటుందో, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ అన్నకి ఈ జాపనీస్ టాటూ వీళ్ళ గ్రూప్కి సంబంధించింది చేతి మీద ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే డైరెక్టర్ ఏదో సర్ప్రైజే ప్లాన్ చేశాడు మన కోసం. బట్ దీని గురించి మనకి ఇంకా డీటెయిల్గా తెలియాలంటే మనం సినిమా అయితే చూడాలి. ట్రైలరే ఇంకా డిలే ఉంది, మరి సినిమాని మాత్రం డిలే చేయకూడదని నేను అనుకుంటున్నాను. అలాగే మన పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అఖీరానందన్ ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఓజీలో తను ఒక సమురాయిగా కనిపించబోతున్నాడు. అదే కానీ నిజమైతే థియేటర్స్ తగలబడిపోతాయి భయ్యా, లిటరల్లీ. అలాంటి భయంకరమైన గ్రూప్కి లీడర్ అయిన మన హీరో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ముంబై వచ్చి ఓమి అనే వాడికి సమాధానం ఎలా ఇచ్చాడు అనేది మనకు తెలియాలంటే 25th వరకు వెయిట్ చేయాలి భయ్యా. మీతో పాటు నేను వెయిట్ చేస్తున్నాను ఈగర్లీ. ట్రైలర్ అయితే ఈవినింగ్ పక్కా వస్తుంది భయ్యా. ట్రైలర్ చూశాక ఇంకా మనకి మోర్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఈవినింగ్ ట్రైలర్ చూసి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫ్రెండ్స్, వై కాల్ హిమ్ ఓజీ అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ సినిమా గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. అండ్ బై ద వే, లైక్ చేయడం మర్చిపోకు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. ఈ వీడియో నచ్చితే అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకు. మళ్ళీ ఈవినింగ్ ట్రైలర్ వీడియోతో కలుద్దాం. బాయ్.